మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. పద్ధతులపై మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక దక్కుతుందని తెలియజేస్తూ ఇంధన శాఖపై ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. విద్యుత్ శక్తి మన నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. విద్యుత్ శక్తి లేకుండా మనం ఏ అభివృద్ధిని కూడా ఊహించినటువంటి పరిస్థితి వల్ల మనం చూపిస్తూ ఉన్నాం. ఆ కరెంట్ అనేది లేకపోతే ఏ పరిశ్రమ నడవదు, ఏ పనులు జరగవు, ఏ ఆర్థిక కార్యకలాపాలు ఉండవు. మరి అట్లాగే రైతులు కూడా ఎటువంటి వ్యవసాయ పనులు చేసే పరిస్థితి ఉండదు. మరి అటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విద్యుత్ శక్తి విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్యుత్ శక్తి విషయంలో ప్రజలు ఎంత అవస్థపడ్డారో మనం అందరం కల్లారా చూసినాం. ప్రతినిత్యం మరి అప్పుడున్నటువంటి పాలసీని అనుసరించి కేవలం 4 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి 2 గంటలు 4 గంటలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ వచ్చిన కరెంటు కూడా నాణ్యమైన కరెంటు కాకపోవటం మూలాన ఎన్నోసార్లు మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి, అట్లాగే మరి స్టార్టర్లు కాలిపోయి ప్రతినిత్యం రైతులు మరి పొలం బావి దగ్గర ఉండాల్సిన పరిస్థితి కంటే ప్రతినిత్యం రిపేర్ చేసి షాప్ కాడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి ఒక నికృష్టమైన పరిస్థితి నుంచి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇవాళ గొప్పగా మనం పవర్ చూస్తూ ఉన్నాం. దీనికి అంతటి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఆ రోజు మరి చాలామంది పెద్దలు తెలంగాణ వస్తే మరి ఈ రాష్ట్రం చీకటి అవుతుంది, ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారు. ఆ రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న పరిస్థితి సర్దించడానికి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి వెంటనే దీన్ని ఈ విద్యుత్ శక్తి రంగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అనుసరించే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎంతో పట్టుదలతోని ఆ రోజు ఎవరైతే మరి చీకటి ఎత్తినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దీనికి వెలుగునియ్యాలి, ఈ రాష్ట్ర ప్రజలకు గొప్ప మేలు చేయాలి, ఈ రైతులకు అట్లాగే మరి ఇక్కడ పరిశ్రమల యజమానులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విద్యుత్ శక్తి వల్ల జరిగేటువంటి మేలు చేయాలనే ఆలోచనతో మరి వారికి ఛాలెంజ్గా తీసుకొని దీన్ని గొప్పగా మరి విద్యుత్ శక్తి రంగాన్ని మరి దాన్ని పునరుజ్జీవం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మరొక ఆలోచన, గొప్ప ఆలోచన, ఎందుకంటే వారు ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ముందుగా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతూ ఉందో ఆ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం నష్టం జరుగుతూ ఉంది, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నుంచి దానికి విద్యుత్ దీనికి పంపిణీ వ్యవస్థ ఎట్లా ఉంది, ఇవన్నిటినీ మరి పరిశీలించి వారు ఒక స్వల్పకాలికమైనటువంటి ఆలోచనతో ముందు తీసుకుపోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఉన్నటువంటి వాటిని సరిచేసి మరి పంపిణీ వ్యవస్థను పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఒక మధ్యకాలికమైనటువంటి ఆలోచనతో మరి విద్యుత్ శక్తిని కొనటం జరిగింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా కొనాలన్న ఆలోచనతో ఆ రోజు మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఒక 1000 మెగావాట్ల విద్యుత్తును కొనడానికి ఏర్పాటు చేసి వేయటం జరిగింది. దాంతోపాటుగా మరి అట్లే కాకుండా దాన్ని తీసుకురావడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక లైన్ ఏర్పాటు చేసుకొని దాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఇంకా అప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి మరి దాన్ని ఇంకా ఉత్పత్తి చేయడానికి ఏం చేయాలన్న ఆలోచనతో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరి దాన్ని త్వరగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అప్పుడున్నటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని చేయటం జరిగింది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి కేవలం మన దగ్గర మన రాష్ట్రంలో 7778 మెగావాట్లు మాత్రమే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి 6.5 సంవత్సరాల కాలంలో 16,245 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం దాన్ని బట్టి చూస్తే మరి ఎంతో గొప్ప శ్రమ పడితే కానీ జరగనటువంటి విషయం ఇది. అట్లాగే అప్పుడున్నటువంటి
భారతదేశ తలసరి విద్యుత్ వినియోగం 1208 యూనిట్లుంటే ఇవాళ మన రాష్ట్ర తలసరి వినియోగం 2071 యూనిట్లు. అంటే విద్యుత్ వినియోగంలో మనం ఎంతో గొప్ప మనం ముందంజలో ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇది ఒక ప్రగతి సూచిక. ఎంత ఎక్కువగా విద్యుత్ వినియోగం జరిగితే అంత ఎక్కువగా మరి పరిశ్రమలు కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, ఇతరత్ర వ్యాపార వాణిజ్య వర్గాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ మరి ఆ విద్యుత్తుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. ఆ విద్యుత్ లేకుండా మనం ఈ అభివృద్ధిని ఊహించలేం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మరి దాదాపుగా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీట్ కావడానికి ఇవాళ మనకు వచ్చినటువంటి డిమాండ్ దాదాపు 13,452 మెగావాట్. దాన్ని కూడా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ ఉత్పత్తి దాదాపుగా మరి 16,245 యూనిట్లే కాదు, మెగావాట్లే కాదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక 28,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో మరి ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అంటే దీనికి అంతటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పట్టుదల. మరి ఎందుకంటే విద్యుత్ అనేది మనకు దేనికైనా ఇది ఒక ప్రాణవాయు లాంటిది, మరి ఆర్థిక రంగానికి ప్రాణవాయు లాంటిది. ఇది లేకపోతే ఇవన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముందుగా ఈ విద్యుత్ రంగాన్ని మనం బాగు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనందరికీ తెలుసు అది రైతులు పడే ఇబ్బందుల్ని కేవలం 6 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతే, ఇది చాలా గొప్ప విషయం. భారతదేశ చరిత్రలోనే మరి ఏ రాష్ట్రం కూడా ఉచితంగా 24 గంటల కరెంట్ రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులకు ఆ విధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రైతుల కొరకు ఇది వాళ్ళ రైతుల కొరకు మరి ఇవన్నీ మరి ఈ ఉత్పత్తి అయిన విద్యుత్తుని మరి పేద ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి సబ్సిడీ రూపంలో వారికి రైతులకు ఉచిత విద్యుత్తుని ఇవ్వడంతో పాటు అట్లాగే సబ్సిడీ కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి ఎస్సీ ఎస్టీ ప్రజలకు కూడా ఒక 100 యూనిట్ల వరకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మరి ఇతర వెనుకబడిన వర్గాలైనటువంటి మరి నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, ఇటువంటి వారికి కూడా ఉచితంగా విద్యుత్తుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తును కేవలం పరిశ్రమలకే కాదు, పేద ప్రజలకు కూడా సబ్సిడీ రూపంలో అందించడానికి ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అంటే ఇంత గొప్పగా జరుగుతుంది కారణం ఒక్కటే, ఇవాళ ఉత్పత్తి, పంపిణీ, అట్లాగే నిర్వహణ. ఈ నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం. మరి నిర్వహణ విషయంలో మరి అక్కడే ఉన్నటువంటి వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి, సాంకేతిక జ్ఞానం కలిగినటువంటి మరి దాంట్లో పనిచేసినటువంటి వారికే మరి వారి నిర్వహణ భారాన్ని అప్పగించడంతో మరి ఇవంతా సాధ్యమవుతూ ఉంది. అందుకే ఇవాళ దీన్ని చూస్తూ ఉంటే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విషయంలో గొప్పగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అప్లికేషన్ రావడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఒక 2 నిమిషాలు తర్వాత దీన్ని మనకు మన కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో అగ్రస్థానం ఇవ్వటం జరిగింది. అంటే ఇది నిజంగా తెలంగాణ విద్యుత్ రంగ చరిత్ర ఒక స్ఫూర్తిదాయకం ఉన్నటువంటిది, ఒక దేశానికే అబ్బురపడేటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ ఇంత గొప్పగా ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఒక 2-3 చిన్న సూచనలు చేస్తూ ఉన్నాను. దయచేసి గౌరవ మంత్రి గారు దీన్ని గమనించవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లాగే మనం దాంట్లో సబ్స్టేషన్ వైజ్ గ్రామాల్లో మరి రైతులు చాలామంది మరి మనకు ఉన్నారు. వారు అక్కడక్కడ మరి ఎప్పుడో పెట్టినటువంటి మోటార్లు, తర్వాత స్టార్టర్లు, తర్వాత సర్వీస్ వైర్లు అవన్నీ ఇన్సులేషన్ పోయి ఇబ్బంది పడిన పరిస్థితి. వీటందరికీ అవగాహన కల్పించడానికి మరి సబ్స్టేషన్ వైజ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించినట్టయితే అది దానివలన చాలా మేలవుతుంది. కొంతమంది రైతులు మరి ఈ షాక్స్ వలన ఇటువంటి వాటిన చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అది తప్పకుండా సబ్స్టేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరుతా ఉన్నాను. అట్లాగే మరి రోడ్స్ వెడల్పు చేసేటప్పుడు మనం గతంలో ఎప్పుడో చిన్న రోడ్లు వేసుకున్నాం, ఇప్పుడు పెద్ద రోడ్లు వేసుకునే సమయంలో మరి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్తంభాలు తీయాల్సిన అవసరం ఉన్నది. కానీ చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇది మేము చేయలేం,
ఆర్ఎండ్బి వాళ్ళు డబ్బులు కడితేనే చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆర్ఎండ్బి అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే వీటిని మరి ఒకసారి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ వెడల్పు చేసే కార్యక్రమాన్ని మరి వాళ్ళే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసినట్టయితే అది ఉపయోగకరం ఉంటుందన్న విషయాన్ని మరి మీ ద్వారా గౌరవ మంత్రి గారు తీసుకెళ్తా ఉన్నాను. అట్లాగే పోల్స్ వేసేటప్పుడు లైన్లు వేసేటప్పుడు మరి ఎటువంటి అంటే రోడ్డు యొక్క చివర్లు ఏవి పాటించకుండా హద్దులు పాటించకుండా కాంట్రాక్టర్కి అప్పగిస్తే ఎక్కడో రోడ్డు మీద పక్కపక్కన వేసిపోవటం మూలాన మళ్ళీ షిఫ్ట్ చేయడానికి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అది కూడా గౌరవ మంత్రి గారు గమనించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మన హరితార కార్యక్రమంలో మన గ్రామాన చెట్లు పెట్టడం జరిగింది. కానీ ఆ చెట్లు పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు చెట్లు కొట్టేస్తూ ఉన్నాం. దీనికి బదులుగా ఆ రోడ్ల ప్రక్కన వేసేటువంటి పోల్స్ ఏవైతున్నాయో అవి అప్పుడు వేసినటువంటి 8 మీటర్ల పోల్లు వేసడం జరిగింది. దాన్ని 11 మీటర్ల పోల్ వేసినట్టయితే కొంతవరకు ఆ చెట్లు నరకడానికి అవసరం ఉండదు, దాంతో మనకు ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మరి మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పనులు అప్పగించడం జరిగింది. వాటిని వాళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మరి లూజ్ పోల్స్ కానీ అట్లాగే త్రిప్పుపట్టిన పోల్స్ కానీ మిడిల్ పోల్స్ కానీ తర్వాత వంగిన పోల్స్ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరం ఉంది. ఈ థర్డ్ వైర్ గ్రామాలలో మరి ఫిఫ్త్ వైర్ పట్టణాల్లో చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు చేశారు, బాగా జరిగింది. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే తర్వాత ఇక్కడ పోల్స్ మనం గతంలో బాగా గాలివాన వచ్చినప్పుడు తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఈ పోల్స్ విరిగిపోవటం అట్లా దాన్ని మరి ఒక 4-5 రోజుల వరకు పవర్ సప్లై లేకపోవటం జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యంగా 140 kgfతో తయారైనటువంటి పోల్స్ వేస్తూ ఉన్నారు. దాన్ని ఆ పోల్ యొక్క శక్తిని పెంచినట్టయితే దాని స్టాండర్డ్ పెంచినట్టయితే మరి ఆ కొత్త పోల్స్ అటువంటి పోల్స్ మార్చినట్టయితే మరి త్వరగా ఈ గాలికి వానకు వంగిపోయేటువంటి పరిస్థితి ఉండదు, ఇరిగేటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని కూడా గమనించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే తర్వాత మా పెద్దపల్లికి సంబంధించిన విషయంలో గౌరవ మంత్రి గారికి ఇదివరకు విజ్ఞాపన పత్రం చేశాను. మా దగ్గర ఒక 132/33 kV మరి సబ్స్టేషన్ ఇవ్వాలని చెప్పి వారిని వేడుకున్నాం. దాన్ని తప్పకుండా మా ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి కోరుతూ అట్లాగే పెద్దపల్లి పట్టణంలో ఒక కాంపాక్ట్ సబ్స్టేషన్ కావాలి. ఎందుకంటే మా దగ్గర స్థలానికి ఇబ్బందిగా ఉంది. దాని ఒక కాంపాక్ట్ సబ్స్టేషన్ ఇచ్చినట్టయితే పట్టణానికి మేలవుతుంది, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. తర్వాత అక్కడ మరి ఇంకొక ముఖ్య విషయం, మరి గ్రామాలలో ఇప్పటికీ మరి వీళ్లకు కంక్లూడ్ చేయండి చేస్తున్నా సార్. గ్రామాలలో జూనియర్ లైన్మెన్స్ కొరత తీవ్రంగా ఉంది. దయచేసి దాన్ని గమనించాలని చెప్పి, ఎందుకంటే అక్కడక్కడ రైతులు లైన్మెన్ లేకపోవటం మూలాన రైతులు నేరుగా వెళ్ళి మరి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళి ఫీజులు వేసుకోవటం, కొన్నిసార్లు వాళ్ళు మరి షార్ట్ సర్క్యూట్తో చనిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి నివారించాలనే ఉద్దేశంతో మరి ఈ జూనియర్ లైన్మెన్ కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఏర్పాటు చేసినట్టయితే మరి మరింత గొప్పగా మరి వారికి సేవ చేసిన అవకాశం ఉంటుంది. దయచేసి దాన్ని గమనించాలని కోరుతా ఉన్నాను. అట్లాగే మరి ఆర్ఎండ్బి శాఖ మార్చులకి ఒక విన్నపం, ఎందుకంటే నేను గతంలో ఇదివరకే మీ వద్దకు ఒక విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. మా దగ్గర పెద్దపల్లి జిల్లా కేంద్రమైన సందర్భంగా మాకు మండలాల నుంచి పెద్దపల్లి పట్టణానికి వచ్చడానికి డబుల్ రోడ్లు కొన్ని చోట్ల లేవు. వాటిని డబుల్ రోడ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. అట్లాగే పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇవ్వాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. తర్వాత వారికి మా పిఆర్ పంచాయతీ శాఖ మార్చులు గౌరవనీయులు మన మంత్రి గారు శ్రీ దయాకర్ రావు గారికి కూడా ఒక విన్నపం. నేను గతంలో వారికి కూడా మరి గ్రామాల మధ్యలో డ్రింక్ రోడ్ల విషయమై వారికి కూడా విజ్ఞాపన చేయడం జరిగింది. దాన్ని తప్పకుండా దాన్ని పరిశీలించి వాటికి అనుమతి ఇవ్వాలని చెప్పి మనోహర్ రెడ్డి గారు. అట్లాగే మరి మా తర్వాత దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఒక విన్నపం. మాకు ఈ మధ్యలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వారు మాకు ఒక జిల్లా కోర్టు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి స్థలం లేదు మా దగ్గర.
ఆ స్థలం కొరకు మేము ఇదివరకు చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ఆ స్థలాన్ని మంజూరు చేయించి ఏర్పాటు చేయాలని చెప్పి వారికి కోరుతూ, అట్లాగే మా దగ్గర ఒక దేవాలయం, ఓదెల మల్లన్న దేవాలయం అని మా జిల్లాలోనే ఒక పెద్ద దేవాలయం, దాన్ని తప్పకుండా దాని అభివృద్ధి కొరకు వారికి ఇప్పటికే చాలాసార్లు నేను విన్నవించడం జరిగింది. దాని విషయంలో కూడా వారు స్పందించి మరి దాని అభివృద్ధి కొరకు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దయచేసి తర్వాత ముఖ్యంగా మా గౌరవ ఆర్థిక శాఖ మార్చులు మరి ఇదివరకు వారు నీటిపారుదల శాఖ మార్చులు ఉన్నప్పుడు మా ప్రాంతం గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. మా దగ్గర ఎస్ఆర్ఎస్పి కాలువలు D83, 86 కాలువల విషయంలో వారికి పూర్తి స్థాయిలో తెలుసు. ఎందుకంటే మాకు 86, 83 కాలువలకు చివరి ప్రాంతాల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీళ్ళు రావట్లేదు. ఎందుకంటే పైన ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడిచిన పైన బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, రైతులు చాలా నీరు వాడుకోవడం జరుగుతూ ఉంది. మా వరకు వచ్చే వరకు మా దగ్గరకు వచ్చి మా కాలువలు స్టార్ట్ అయ్యేటువంటి ఒక 116 క్రాస్ రెగ్యులేటర్ ఉంటుంది. అక్కడికి వచ్చే వరకు ఎంతైతే నీరు రావనో అంత నీరు రావట్లేదు. దాంతో మాకు కింది కాలువ నీళ్ళు రావటం కష్టమవుతూ ఉంది. మా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిరోజు అదే సమస్య ఉంది. దాన్ని దయచేసి తప్పకుండా ఆ కాలువను ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో కిందికి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి మా రైతులకు మేలు కాపాడాలని చెప్పి మీ ద్వారా మరి నీటిపారుదల శాఖ మార్చులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేసేలా. థ్యాంక్ యూ.